ముందుగా అందరికీ నమస్కారం. నవమూవీ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన మూవీలో మనము సుందరకాండ మూవీ గురించి మాట్లాడుకుందాం. సుందరకాండ మూవీ అనుకుంటే పాత వెంకటేష్ మూవీ అనుకునేరు. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఈ న్యూ మూవీ సుందరకాండ మన నారా రోహిత్ నటించినటువంటి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇంకా నటీనటుల విషయానికి వస్తే ఈ మూవీ చాలా బాగానే ఉన్నది. ముదిన బ్రహ్మచారి సిద్ధార్థ అంటే మన నారా రోహిత్ 40 వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోవడానికి పడుతున్న కష్టాలు, పెళ్లి చూపుల్లో ఉన్న కారణాలు చెప్పి అమ్మాయిని ఎలా రిజెక్ట్ చేసుకుంటూ వస్తాడు. జీవితంలో పెళ్ళి పెద్ద సమస్యగా మారినప్పటికీ తనకు కావాల్సిన క్వాలిటీస్, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి కదా, అలాంటి క్వాలిటీస్ ఎలాంటి రాజుపాలన అలాంటి పరిస్థితుల్లో ఐరా మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తనకు కావాల్సిన క్వాలిటీస్ కూడా ఆమెలో ఉండడంతో పీకల్లోతులు ప్రేమలో మునిగిపోతారు. అయితే సిద్ధుకు పెళ్లికి ఐరా తల్లికి వైష్ణవికి అడ్డంకిగా మారుతుంది. ఐరాను పెళ్లి చేసుకోవడానికి ఎదురైన సమస్యను అధిగమించి వైష్ణవిని ఒప్పించి సిద్ధు రంగంలోకి దిగుతాడు. ఇక తర్వాత కాబోయే భార్య సిద్ధు ఎలాంటి క్వాలిటీస్ కోసం వెతుకుతాడో, సిద్ధు పెళ్లికి ఎదురైన సమస్య ఏమిటి, చిన్నతనంలో తన స్కూల్లో ఉన్నప్పుడు సీనియర్ అమ్మాయితో ప్రేమ ఎలాంటి కష్టాలు తెచ్చిపెట్టింది, ఐరాతో ఎలా ప్రేమలో పడ్డాడు, ఐరాతో పెళ్ళికి వైష్ణవికి ఎలా సమస్య మారింది, ఎందుకు, ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకోవాల్సి, వైష్ణవితో సిద్ధు సమస్య ఏంటి, తర్వాత సిద్ధుకి ఎలాంటి కష్టాలు పడ్డాడు అనే భావోద్వేగంతో వినోదభరితంగా సాగిన కథనే సుందరకాండ మూవీ. ఇక వెంకటేష్ నిమ్మలపూడి రాసుకున్న సుందరకాండ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇక సినిమా తెలుగులో వచ్చినటువంటి చెప్పాను కదా, సుందరకాండ సినిమా కథ ఆపోజిట్గా ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాల స్ఫూర్తితో సుందరకాండను తెరకించారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, తెలుగు నేటివిటీకి తాను నమ్ముకున్న కథను నారా రోహిత్ బాలీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథను సన్నివేశాన్ని అల్లుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సత్య, అభినవ్, వికే నరేష్ లాంటి కామెడీ ఆర్టిస్టులను కథను నడిపించిన విధానం ఆయన ప్రతిభకు అడ్డం పట్టింది. 2.5 గంటల పాటు ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయడము తొలి చిత్ర దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక సుందరకాండ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో సిద్ధు పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇతర పాత్రలు పరిచయం చేయడానికి, స్టోరీని విపులంగా చెప్పడానికి దర్శకుడు కాస్త సమయం ఎక్కువనే తీసుకోవడం జరిగింది. ఇక కథలో సమస్య సృష్టించడానికి ఇంటర్వెల్కు సమయం తీసుకున్నాడు ఫీల్ కలుగుతుంది. కాకపోతే స్టోరీలో వెంకటేష్ అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతి 5 నిమిషాలకు ట్విస్ట్ ఓ సమస్య సృష్టించి దాన్ని క్లియర్గా చేస్తూ కథను ముందుకు నడిపించిన విధానం బాగుంది. అయితే వైష్ణవి సిద్ధు పాత్రల మధ్య చోటు వేసుకున్న కొన్ని అతి సున్నితమైనదిగా దాన్ని చాలా మెచ్యూరిటీతో డీల్ చేసిన విధానం సినిమా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, చాలా సంవత్సరాల నుంచి నారా రోహిత్ సక్సెస్ కోసం తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తన బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా ప్రేక్షకులు నచ్చే ఫ్యామిలీ డ్రామాను అటెంప్ట్ చేయడం జరిగింది. ఇక సత్య, అభినవ్, నరేష్ సహకారంతో సినిమా భారాన్నంతా తన భుజాల మీద మోసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సాంకేతిక విషయానికి వస్తే, సినిమాని మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి. కంటికి ఇంపుగా ప్రతి ఫ్రేమ్ను చక్కగానే రూపొందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మ్యూజిక్ స్కోర్ కూడా చాలా బాగానే ఉంది. ఇక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా చేసిన ఆర్ట్ వర్క్ కూడా బాగానే ఉంది. ఇక గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి అనుసరించిన నిర్మాణ విధానాలు బాగానే ఉన్నాయి. సుందరకాండ చిత్రం వెరీ గుడ్. ఫైనల్గా చెప్పాలంటే, తెలుగు సినిమా ప్రేక్షకులను బాగా తెలిసిన రెగ్యులర్ రొటీన్ ఫ్యామిలీని, డ్రామాని, కామెడీ, లవ్ అంశాలను మేళవించి 2 గంటల ప్రేక్షకులను వినోదాన్ని అందించే తొలి చిత్రదడు వెంకటేష్ చిత్రాన్ని మలిచాడు. ఫన్ ఓరియంటెడ్ మ్యారేజ్ డ్రామాలను ఇష్టపడే వారికి సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమా అంతా అంచనా లేకపోయినా ఈ సినిమా మాత్రం రెగ్యులర్ ఆడియన్స్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరాశపరచదు. టికెట్ కొన్న ఆడియన్స్కు పైసా వసూలు అని చెప్పవచ్చు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. వీలైతే వినోదభరిత చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించండి. నా రివ్యూ మీకు కనుక నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
ఇలాంటి మోర్ మూవీ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం నా ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు. ఓకే, థ్యాంక్ యూ. గమనిక సబ్స్క్రైబ్ తప్పక చేయండి. థ్యాంక్ యూ.